శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశికి పంచమంలో శనీశ్వరుడు యోగం కనబడుతుంది. షష్ఠస్థంలో రాహు కూడా యోగిస్తున్నాడు. సప్తమంలో కుజుడు బలంగా కనబడుతున్నాడు. అష్టమంలో బృహస్పతి ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు, రవి, బుధుడు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ షష్ఠస్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆర్థిక బలాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చిన్న డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంత లక్ ఫేవరింగ్ జరుగుతుంది. మన ప్రయత్నం లేకుండా మనకి ఎక్కడి నుండి ఒక లక్ ఫేవర్ జరగదు. దానివల్ల మనకున్న ఉద్యోగంలో ఒక ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎప్పుడో పెట్టిన పెట్టుబడులకి లాభదాయకంగా ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, ఏలైనప్పటికీ ఎప్పుడో పెట్టిన షేర్స్ ఇప్పుడు మనకు ప్రాఫిట్లో కనబడవచ్చు. ఈ వారంలో 15 రోజులు అలా కనబడినప్పుడు అవి తీసి ఎక్స్చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుందని చెప్పగలుగుతాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారులకి సంపూర్ణ అనుకూలం అయితే కనిపిస్తుంది. మంచి ప్రాఫిటబుల్గా కనబడుతుంది. అలాగే శుభకార్యాన్ని చూసుకుంటారు, శుభమైన వార్తలు వింటారు. డెఫినెట్గా దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు. అలాగే మిత్రుల ద్వారా కూడా సహాయం పొందగలుగుతారు. 15 రోజుల్లోని మీరు ఎప్పుడో ఇచ్చిన డబ్బు ఎప్పటికీ ఇవ్వడనుకున్న వాడు కూడా తీసుకొచ్చి మీకు ఈ 15 రోజుల్లో ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో మనం ఎప్పుడో రుణపడి ఉన్నా కూడా మనకు తిరిగి రిటర్న్స్ వచ్చేవి ఉన్నాయి. ఇలా రకంగా రకరకాలుగా ఈ 15 రోజుల్లో ఆనందకరమైన జీవనాన్ని కలపడానికి అవకాశం అయితే బాగానే కనబడుతుంది. ఇక మనం చూసుకునే సప్తమంలో ఉన్న కుజుడు వైవాహిక జీవనానికి సంబంధించిన వరకు కొంత ఉద్రిక్తగా తీసుకొస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు కొంచెం బలహీనపడుతుంది. దానివల్ల కొంతవరకు కోర్టు వరకు వెళ్తామని, లేకపోతే మేము పుట్టింటికి వెళ్ళిపోతామని వీళ్ళు లేదా రకరకాలుగా దోషం అయితే కనిపిస్తుంటుంది. వీటన్నింటినీ కొంతవరకు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పగలుగుతాం. అలా ఉంటుండగానే ఇక్కడ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఒక ఉన్నత పదవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నామినేటెడ్ పోస్టర్స్ అనుకోండి. అలాగే మన ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి చేసిన ఫిలింలో కొంతవరకు నేమ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మంచి లాభదాయకంగా కనబడుతుంది. అలాగే తీసుకుంటే చదువుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇవన్నీ ఇట్లా ఉండగానే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో 3 గ్రహాలు ఏవైతే కూర్చున్నాయో అది కొంతవరకు కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. స్వామివారికి ఆరాధన చేయడం, ఆకు పూజ చేయడం, లేదంటే వడమాల పూజ చేయడము, స్వామివారికి ఇష్టమైన తిలక ధారణ చేయించడము, రకరకాలుగా పూజలు ఉన్నాయి. ఏదో ఒకటి మంగళవారం పూట, శనివారం పూట చేయండి. కొంతకు మనసు ప్రశాంతంగా ఉండడం రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.